ఇవాళ హైకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో. గ్రూప్ 1 రాసిన వాళ్ళందరూ కోర్టుకు పోయిరు. ఎందుకంటే మెయిన్స్ రిజల్ట్ విషయంలో మాకు అన్యాయం జరిగింది, సరిగా లేదు, ఇది ఈ మొత్తం మెయిన్స్ని రద్దు చెయ్యిర్రి అనేది గ్రూప్ 1 అభ్యర్థుల వాదన. కోర్టులో చాలా రోజుల నుంచి వాదనలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ హైకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది. అదేంటి అంటే, ఈ మెయిన్స్ రిజల్ట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ రీవాల్యుయేషన్ చెయ్యిర్రి 8 నెలలల్లో. 8 నెలలలో రీవాల్యుయేషన్ చేయరి. ఒకవేళ 8 నెలలలో చేయడం సాధ్యం కాలేదనుకోర్రి, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చెయ్యిర్రి అని గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా చాలా రోజుల నుంచి మొత్తుకుంటున్నారు. చాలా సందర్భాలలో చెప్పిర్రు, కోర్టుకి చెప్పిర్రు, వాళ్ళు ఇక్కడ టీజీపీఎస్సీకి చెప్పే ప్రయత్నం చేసిర్రు. ముఖ్యంగా అసలు ఎగ్జామ్స్ నిర్వహణ దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా మొత్తం తప్పుల తడకగా ఉంది. ఎగ్జామ్స్ నిర్వహణ అట్లనే జరిగింది, తర్వాత పేపర్ దిద్దడంలో అట్లనే ఉంది, ఫైనల్ రిజల్ట్ కూడా అట్లనే ఇచ్చిర్రు. అసలు చాలా అన్యాయం జరిగింది మాకు, దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి అనే అనుమానం ఉంది మాకు అనేది గ్రూప్ 1 విద్యార్థులు డే 1 నుంచి చెప్తున్నారు. అసలు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళకి చాలా మందికి టాప్ ర్యాంకులు వచ్చినాయి, తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి అసలు రిజల్ట్ ఏమి ఇచ్చిర్రో అర్థమైతే లేదు. అట్లనే మెయిన్స్కి ప్రిలిమ్స్కి హాల్ టికెట్ల నెంబర్లు ఇవ్వండి, ఎంతమంది పాస్ అయ్యారు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు, ఎక్కడ రాసిర్రు, ఎగ్జామ్ సెంటరు ఏంది, ఎంతమంది ఫైనల్లోకి వచ్చిర్రు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇయ్యిర్రి అంటే కూడా టీజీపీఎస్సీ ఇయ్యలేదు. వీటన్నింటి విషయంలో ఎందుకు మీరు ఇస్తలేరు, ఎందుకు ట్రాన్స్పరెంట్గా లేరు, దీన్ని బట్టే అక్కడేదో ఇబ్బంది, అంటే అక్కడేదో అవకతవకలు జరిగినాయి అనేటువంటిది అర్థమవుతుంది అనేది గ్రూప్ 1 అభ్యర్థుల వాదన. దాని మీదనే కోర్టుకు పోయారు, చాలా ఇష్యూస్ మీద వాళ్ళు కోర్టుకు పోయారు. అయితే ఇవాళ కోర్టు గ్రూప్ 1 అభ్యర్థుల వైపుగా తీర్పిచ్చింది అని చెప్పుకోవచ్చు. టీజీపీఎస్సీకి షాక్ ఇచ్చింది. మరి టీజీపీఎస్సీ ఎట్లా తీసుకుంటుంది దీన్ని, మళ్ళీ నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయబోతుంది, ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ అనేది పెండింగ్లో పడుతుంది. దీంతో హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి రీవాల్యుయేషన్ చేయాలని, ఫైనల్ ఈ నియామకాలు అనేటువంటిది జరగదు కాబట్టి అసలు ఇప్పుడు టీజీపీఎస్సీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఇంట్రెస్ట్గా మారింది.